హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు అయితే నేను దోసకాయ రొయ్యలు వండుతున్నాను. నేను గిన్నెలో నూనె పోసుకున్నాను. పచ్చి ఉల్లిగడ్డ వేసుకున్నాను. దోసకాయలో రొయ్యలు కానీ వట్టి చేపలు కానీ వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది కూర అయితే. సో ఈ రొయ్యలని అయితే నేను కాసేపు వేడి చేశాను. వీటిని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకుంటే మన పచ్చి రొయ్యలు ఎలా ఉంటాయో అలా అయిపోతాయి. కాసేపు వాటిని వేయించిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మంచిగా ఉబ్బిపోతాయి అవి. ఓకే, ఇప్పుడైతే నేను దోసకాయలు వేసుకున్నాను. ఓకే, ఈ కాసేపు ఉడకనిద్దాము. నేను బియ్యం కూడా నానబెట్టాను. ఇట్లా కూర అవుతుంది. దోసకాయలు అయితే ఉడుకుతున్నాయి. ఇవి నీళ్ళలో కూడా ఇవి మంచిగా నానుతున్నాయి. చూడండి, పచ్చి రొయ్యల్లాగా అయిపోతాయి. ఇవి అయితే పచ్చి రొయ్యలు ఎలా ఉంటాయో గట్టి అలా అయిపోతాయి. అది ఇంకాసేపు నానాలండి. ఆ కూర దగ్గరికి పడే వరకు ఈ రొయ్యలు అయితే మంచిగా నానుతాయి. దోసకాయలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు కొంచెం వెడల్పు అనేసి ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చి స్మెల్ పోతుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత. ఓకే, ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇలా. ఇది కొంచెం పసుపు పడుతుంది. ఓకే, కొంచెం అయితే కారం పొడి కూడా వేశాను. ఈ కారం పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. చూశారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. తర్వాత ఈ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసానండి. ఈ టమాటాలు అయితే కోసిన తర్వాత ఈ టమాటాల పైన కొంచెం ఉప్పు వేసుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఓకే, తర్వాత ఈ దోసకాయ ముక్కలన్నీ ఈ టమాటా పైన కప్పుకోవాలి. అయితే
ఈ దోసకాయలు అంటుకోకుండా టమాటాలు కింద మంచిగా ఉడికిపోతాయి. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. కూర అయితే ఉడుకుతుంది చూడండి. చూస్తున్నారు కదా, టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయాయి చూడండి. కొంచెం కూర స్పైసీగా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఈ రొయ్యలు అయితే మొత్తం ఇలా ఉబ్బుతాయండి వేడి వాటర్లో వేసేసరికి. చూడండి ఎలా ఉబ్బిపోయాయో. ఓకే, వీటిని వేయించాను కదా నేను. ఇప్పుడు ఇవి కూరలో వేసుకుందాము. వేయించకుండా నూనెలో వేసి ఫ్రై కూడా చేసుకోవచ్చండి రొయ్యలను. కాసేపు అయితే మూత పెట్టుకుందాము. మా కన్నయ్య కోసం అయితే నేను కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను. కన్నయ్య కోసం కిచడీ తయారీది. ఇందులో దోసకాయలు, టమాటా, పెసరపప్పు, కందిపప్పు, మైసూర్ పప్పు, ఇంకా కొంచెం బియ్యం అన్నీ కలిపి అయితే నానబెట్టుకున్నాను వీటిని. ఓకే, ఈ గుడ్లు ఉడికిపోయినాక ఈ కిచడీ పెట్టుకుంటానండి. పొద్దునైతే టిఫిన్ మేము ఇడ్లీ చేసాము. పొద్దున టిఫిన్స్కి ఏమో పల్లీల చట్నీ, ఇడ్లీ కోసం. ఓకే అండి, కూర అయితే అవుతుంది. ఇంకా కాసేపు ఉడకాలి. ఉడికిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే మా కన్నయ్య పడుకున్నాడు. కన్నయ్య చూడండి, కన్నయ్య అయితే పడుకున్నాడు. కన్నయ్య కోసం చిన్న ఫ్యాన్ ఫిట్ చేసామండి మేము పైన, ఉయ్యాల పైన చిన్న ఫ్యాన్ అది. ఓకే, కన్నయ్యకి కరెక్ట్ ఉయ్యాల పైనే ఉంది. ఈరోజు శుక్రవారం కదా, పొద్దుటి నుండి బండలు కడిగి ఇంటి ముందు అయితే ఎలా మంచి ముగ్గులు తీశానండి. ముగ్గులు అయితే చూడండి. నాకు రోజు ఇలా బండలు కడిగి ముగ్గు తీయడం అంటే చాలా ఇష్టం అండి. నేను పొద్దున లేచి మాత్రం అదే పని చేస్తాను ఫస్ట్. మనసుకైతే ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు ఇంటి ముందు ముగ్గులు ఉంటే. చాలా నిండుగా అనిపిస్తుంది. చూడండి మా ముగ్గులు అయితే. కూర అయితే ఉడుకుతుంది. ఇందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కలుపుకుందాము. గుమగుమలు ఆడుతుందండి కూర అయితే. జొన్న రొట్టెలు ఉండాలి ఇంకా ఈ కూర పైన, అసలు సూపర్. అయితే కాసేపు ఉడకాలి. నేనైతే ఇప్పుడు కొత్తిమీర ఫ్రెష్గా కడిగి కట్ చేసుకున్నాను. కూర అయితే అయిపోయింది. కొంచెం నూనె ఎక్కువనే కనిపిస్తుంది. నూనె ఎక్కువ ఉండడం ఉంటే నాకు కూడా నచ్చదండి. తర్వాత కొంచెం పక్క నుండి తీసేస్తాను. కూర అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఓకే, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడిగా
కూర అయిపోయింది. దోసకాయ ఎండు రొయ్యల కూర రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.